శ్రీ గురుభ్యో నమః. దేవీపట్నం గండిపోచమ్మ ఆలయం ప్రకృతి ఒడిలో సెలయేరు మధ్యలో ఉంటుంది. వర్షాకాలంలో అమ్మవారి ఆలయం దాదాపు నీటితో మునిగిపోతూ ఉంటుంది. గండిపోచమ్మ అమ్మవారిని ఆషాఢ మాసంలో వరాల తల్లిగా భక్తులు ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు. చుట్టూ అడవి మధ్యలో గండిపోచమ్మ తల్లి ఆలయం ప్రకృతి ఒడిలో ఉన్నట్లుగా ఉంటుంది. ఈ ఆలయాన్ని ఒక్కసారైనా దర్శించుకోవలసిందే. ఆ తల్లి అంత మహత్యమైనదని భక్తులు భావిస్తారు. తూర్పుగోదావరి జిల్లా పచ్చని తివాచీ పరిచినట్లు కనిపించే ప్రకృతి, మరోవైపు సవ్వడి చేసే జలపాత దారలతో సెలయేరు మధ్యలో గండిపోచమ్మ ఆలయం ఉంది. పూర్తిగా అటవీ ప్రాంతంగా ఉండే ప్రస్తుత అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం సమీపంలో గండిపోచమ్మ ఆలయం దర్శనమిస్తుంది. ఈ ప్రాంతం నుంచి ప్రతినిత్యం పర్యాటకులు బోట్ షికారు చేస్తూ ఉంటారు. అయితే వర్షాకాలంలో బోటు షికారును నిలిపివేస్తారు. వర్షాకాలం వచ్చిందంటే చాలు, అధిక వర్షాలకు ఇక్కడి అమ్మవారి ఆలయం దాదాపు నీటితో మునిగిపోతూ ఉంటుంది. ఇటీవల వచ్చిన వరదలతో కూడా అమ్మవారి ఆలయం మునిగిపోయింది. నీటి ఒడ్డున ఉన్న గండిపోచమ్మ అమ్మవారు ఆషాఢ మాసంలో వరాల తల్లిగా భక్తులు ఆరాధిస్తూ ఉంటారు. భక్తులు ప్రతిరోజు దర్శించుకుంటారు. అయితే ఆషాఢ మాసంలో అమ్మవారిని దర్శిస్తే తల్లి ఆశీస్సులు తప్పక మనపై ఉంటాయని భక్తులు నమ్ముతారు. ఈ క్షేత్ర ఆనవాయితీ ప్రకారం అమ్మవారికి పొంగళ్ళు నైవేద్యంగా భక్తులు సమర్పిస్తూ ఉంటారు. ఆలయం ఆవరణలో గల ఎత్తైన పచ్చని చెట్టు కింద భక్తులంతా కుటుంబాల సమేతంగా వంట వార్పు చేసుకుని ప్రసాదాలుగా స్వీకరిస్తూ ఉంటారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలలో భాగంగా ఆషాఢ మాసంలో అమ్మవారు శాకంబరీ దేవిగా భక్తులకు దివ్య దర్శనం ఇస్తూ ఉంటారు. మారుమూల అటవీ ప్రాంతంలో ఉన్న వేల మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శిస్తూ ఉంటారు. ఎటు చూసిన రమణీయత, పచ్చని చెట్లు, మరోపక్క ఆకట్టుకుంటున్న పచ్చని కొండలు. అమ్మవారి ఆలయం దిగువన నదీ తీరం ఇలా ఆలయం చుట్టూ ఆహ్లాదకరంగా ఉంటుంది. అమ్మవారి ఆలయానికి వెళ్ళాలంటే దాదాపు మొత్తం ప్రయాణమంతా అటవీ మార్గంలోనే ఉంటుంది. రోడ్డుకు ఇరువైపులా ఎత్తైన భారీ చెట్లు, ఎటు చూసినా అటవీ ప్రాంతం ఉంటుంది. గండిపోచమ్మ తల్లి దర్శన ప్రయాణం అంటే పూర్తిగా ఆహ్లాదకరంగా కొనసాగుతుంది. అయితే భారీ వర్షాలు, వరదల సమయంలో మాత్రం ఈ ఆలయానికి వెళ్ళే వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముందస్తుగా ఏజెన్సీ ప్రాంతం ఏ విధంగా ఉందో తెలుసుకోవాల్సి ఉంటుంది. స్థానికుల సహకారం తీసుకుంటే జాగ్రత్తగా ఆలయాన్ని దర్శించుకోవచ్చు. స్వస్తి, శుభమస్తు.